బట్ ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్ పట్ల అంటే ఏదో మీరు ఇందాక అన్నారు 370 అనగానే నాకు గుర్తొచ్చింది. రాహుల్ గాంధీ గారు మేము గవర్నమెంట్‌లోకి వస్తే మళ్ళీ 370 మళ్ళీ హ్మ్. పునరుద్ధరిస్తాం. మళ్ళీ విల్ రికాల్ ఇట్ అన్నట్టుగా హ్మ్. ఆయన మాట్లాడడం. అండ్ హ్మ్. టర్కీ యాస్పెక్ట్‌లో కూడా కాంగ్రెస్ ఈస్ నాట్ హ్మ్. ఇట్ ఈస్ మిస్సింగ్ ది థ్రెడ్ ఆఫ్ ది నేషనల్ స్పిరిట్ అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది సార్. మీ ఉద్దేశం ఏంటి సార్ దాని? ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా రాజకీయం చేయకూడదు. హ్మ్. 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 ఎలక్షన్ల టైంలో మీరు రాజకీయం చేయండి. ఎందుకంటే ఎలక్షన్‌లో మీరు గెలవాలి కాబట్టి. హ్మ్. భారతదేశం యొక్క సార్వభౌమత్వము, అఖండత ఇవన్నీ కూడా ప్రశ్న వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలి. ఇప్పుడు పహల్గాం సంఘటన జరిగిన తర్వాత మొత్తం భారతదేశం ఒకటిగా మనం స్పందించాం. యెస్ సార్. అసలు పహల్గాంలో ఈ సంఘటన వెనకాల భారతదేశంలో అంతర్గతంగా హిందూ ముస్లింలకు చిచ్చు పెట్టాలన్నది ఒక ప్రధానమైన వాళ్ళ కోరిక. హ్మ్. అందుకనే అవును. పహల్గావ్ సంఘటనలో ప్రతి ఒక్కరిని వాళ్ళ ధర్మం, వాళ్ళ మతాన్ని అడిగి అక్కడ చంపడం జరిగింది. సార్. దానికి ప్రధానమైన కారణం భారతదేశంలో అంతర్గతంగా హిందూ ముస్లిం యొక్క వివాదాన్ని సృష్టించి, అంతర్గత యుద్ధాన్ని సృష్టించి, భారతదేశాన్ని బలహీన దేశంగా చేయడానికి ఒక కుట్ర అది. అదేనండి. కానీ ఆ కుట్ర గమనించిన మనం అందరం కూడా భారతదేశం ఒకే కంఠంతో మనం స్పందించాం. యెస్ సార్. సో, అండ్ ఆ విధంగా ఇండియన్ చూసుకుంటే ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ యాహ్! యాహ్! రియల్లీ వాళ్ళు కూడా చాలా సోలిడారిటీని ప్రకటించడం గాని, ఈ నేషనల్ డెఫినెట్‌గా స్పిరిట్‌తో అండి. మాట్లాడడం గాని, బట్ దట్ ఈస్ యాహ్! మిస్సింగ్ ఇన్ కాంగ్రెస్ వోకల్ అప్రోచ్. అండ్ సమ్‌వేర్ ఇట్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్‌గా అనిపించలేదా సార్ మీకు? ఇండియన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ వి ఆర్ హ్మ్. ఇండియన్స్. మాకు వి హేట్ పాకిస్తాన్, వి హేట్ టెర్రరిజం. ఏం లేదు. అలాగే లేదు. మనం మనం ఎప్పుడూ కూడా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ భారతదేశంలో ఉన్నారు. పార్టీషన్ సమయంలో వెళ్ళాలి అన్నా కూడా వాళ్ళందరూ మేము భారతదేశంలో ఉంటాము అన్నవారు వాళ్ళందరూ. కాబట్టి భారతదేశంలో నివసిస్తున్న ముస్లిమ్స్ భారతదేశాన్ని మద్దతునిస్తారు డెఫినెట్‌గా. అదే. ఏదో కొంతమంది యాంటీ నేషనల్స్ ఉన్నంత మాత్రాన ఒక జాతికి ఈ విధంగా మనము ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. యెస్ సార్. అదే. ఉంటారు కొంతమంది ఆ విధంగా కొంతమంది సపోర్ట్‌లు చేసేవాళ్ళు ఉంటారు అటు సైడ్‌కి. వాళ్ళను మనం వేరేస్తున్నాం, గమనిస్తున్నాం వాళ్ళని. సో, ఆ విధమైన పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు అడగండి. కాంగ్రెస్ ప్రస్తుతం ఏం అడుగుతుందో స్పెషల్ సెషన్ పెట్టాలి పార్లమెంట్ అని అడుగుతున్నారు. అడగండి. ఈ స్ వి వి విధానం పట్ల ఏమేమి మన దగ్గర ఎక్కడైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగాయా? అవి కూడా చర్చించండి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. యెస్. కానీ ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత కశ్మీరు ఏ విధంగా అభివృద్ధి చెందిందన్నది అందరూ చూస్తున్నాం మనం. అవునండి. అది ఓర్వలేకనే కశ్మీరు అభివృద్ధిని ఓర్వలేకనే ఈ విధంగా పెహల్గావ్‌లో ఈ సంఘటన చేయడం జరిగింది వారు. హ్మ్. సో, ఆ విధంగా ఆర్టికల్ 370 తర్వాత ఏ విధమైన మార్పులొచ్చిందని అందరికీ స్పష్టంగా తెలుస్తోంది మనకి. యెస్ సార్. ఇప్పుడు ముఖ్యంగా అక్కడ చేయాల్సిందేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్‌కి స్టేట్‌హుడ్ ఇవ్వాలి అన్నది ఒకటి. అంటే రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలి అన్నది ఒక డిమాండ్. హ్మ్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఢిల్లీలో గవర్నమెంట్ ఎలా ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్‌లో గవర్నమెంట్ కూడా అలాగే ఉంటుంది. అదేలెండి. ఢి యూనియన్ టెరిటరీ. ఢిల్లీలో ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ టెరిటరీలో ఉన్నది. అంటే లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఎంహెచ్ఏ కింద ఉంటాయి. అవునండి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద ఉంటాయి అలాంటివి. అవును. కాబట్టి ఇప్పుడు వాడు నెక్స్ట్ కోరుకున్నదేంటంటే ఒక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలి జమ్మూ అండ్ కాశ్మీర్‌కు యూనియన్ టెరిటరీ తీసేసని వారు కోరుకుంటున్నారు. ఎవరు? హ్మ్. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో. ఆయన ఒమర్ అబ్దుల్లా గారు కూడా మాట్లాడుతూ ఇది సరియైన సమయం కాదు ఆ విధంగా అడగడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక యుద్ధం చేస్తున్నాము. కాబట్టి ఇది అయిన తర్వాత మనం చూద్దాం అన్నట్టుగా ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. బయట ఇంటర్వ్యూస్‌లో కూడా మాట్లాడారు. అవునండి. సో, ఈ విధంగా అంటే రాజకీయంగా మాట్లాడుకోండి. ఎందుకంటే రాజకీయంగా ప్రస్తుతం ఏ విధమైన మనం గెయిన్స్ చేసుకోవాలని ఎందుకంటే బీహార్‌లో ఎన్నికలున్నాయి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలున్నాయి. సో, ఉన్నాయి. వీటన్నిటిని చూస్తూ రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు పాటిస్తూ ఉంటారు. సో, కానీ ఎప్పుడైతే కానీ దేశ అఖండత రాజకీయ విధానాలు అన్నది పాటించడంలో తప్పు లేదు గానీ, బట్ నేషనల్ ఇంటిగ్రిటీ, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ వాట్ యూ కాల్ సావర్నిటీయే సార్వభౌమాధికారమే దెబ్బతినే హ్మ్. పరిస్థితుల్లో ప్రభుత్వం ఓ పక్కన అంత హోరాహోరీగా ఫైట్ చేస్తుంటే 370ని మళ్ళీ పునరుద్ధరిస్తామనడం అనేది డోంట్ యూ ఫైండ్ ఇట్ యాస్ ఎ యాంటీ నేషనల్ యాస్పెక్ట్ అండి? దానికేం ఉండదా? అంటే మామూలుగా వాళ్ళు రాజకీయ నాయకులైతే మాట్లాడేయచ్చా? యాంటీ నేషనల్ అని అనలేము దాన్ని. ఎందుకంటే ఇంతకుముందు 370 ఉన్నది మన దగ్గర. ఉంది. 370 అన్నది అప్పుడు హరి సింగ్ గారు ఎప్పుడైతే భారతదేశంలో పాకిస్తాన్‌ని విలీనం చేశారో, ఆ తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చించి 370 మరియు 35A అన్న 2 ఆర్టికల్స్ తీసుకురావడం జరిగింది.
అవును. ఆ తర్వాత 2019లో దాన్ని తీసివేయడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 రద్దు చేస్తామని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందది. హ్మ్. సో, ఎలక్షన్ మేనిఫెస్టోలోని ఒక ఐటమే 370ని తొలగించడం. కానీ 370 తొలగించిన తర్వాత ఏ విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నది మనం ఆలోచించాలి. ఈ 370 తర్వాత అక్కడ బయట నుంచి వచ్చిన బయట వాళ్ళు అక్కడికి వెళ్లి వ్యాపారాలు చేసుకోవడం గాని, అక్కడ భూమిని కొనడం గాని, ఇలాంటి వాటిలన్నిటికి కూడా ఒక అవకాశం దొరికింది. ఆ తర్వాత బయట నుంచి పెట్టుబడులు కూడా రావడం అదే మొదలయ్యాయి. మార్కెట్ ఓపెన్ అక్కడి అయింది. మార్కెట్ ఓపెన్ అయింది. లోకల్ ప్రజలకు కూడా వాళ్లకు ఉపాధి దొరికింది. సో, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో, ఆలోచించి ఆ విధమైన స్టేట్మెంట్స్ ఏ సందర్భంగా చేస్తున్నాం అన్న దాని గురించి వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి. రేపు ఎందుకు మీరు మళ్ళా ఆర్టికల్ 370ని తేవాలనుకున్నారు? రద్దయిన తర్వాత కశ్మీర్ ఎలా ఉండింది అన్నది ఒక చర్చించాల్సిన విషయం వారు. కాబట్టి ఒక చర్చనీయాంశమైన విషయాన్ని వాళ్ళు లేవనెత్తారు కాబట్టి మంచి చర్చ జరుగుతుంది దేశంలో వీటి గురించి. 370 ఆర్టికల్ రద్దవ్వడం వల్ల కశ్మీర్‌కి ఏ విధంగా అక్కడ వాళ్ళకు ఉపాధి దొరికిందన్న దాని గురించి చర్చలు జరుగుతాయి. ఈ చర్చ నుంచి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు కూడా 370 ఆర్టికల్ లేకుంటేనే బావుంటుందన్న ఒక అభిప్రాయానికి మళ్ళా వాళ్ళొస్తారు డెఫినిట్‌గా. ఆ చర్చ అయితే జరగాలి. దేర్ ఈస్ నో డౌట్ అని నేను అనుకుంటాను. అదే ఇప్పుడు నార్మల్‌గా రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వం, దేశం ఇవన్నీ డిఫరెంట్ కాంటెక్స్ట్‌లు కదా సార్. ఇవి ఒకటి సంబంధం ఉన్నది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది. తర్వాత బీజేపీ పవర్‌లోకొచ్చింది. అండ్ ఇట్ హాస్ టేకెన్ పొలిటికల్ డెసిషన్ ఆఫ్ అబాలిషింగ్ దట్ 370 అండ్ దట్ ఏది అక్కడున్న పరిస్థితిని పునరుద్ధరించడం కోసం చేసిన పని అది. అండ్ ది ఫ్లరిష్ ఈజ్ ఎవిడెంట్. అక్కడ అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నదన్నది ఇప్పుడు మీరెంతసేపు చెప్పారు దాని గురించి. అలాంటి దాంట్లో కేవలం ఒక పొలిటికల్ ఎజెండానో, లేతే మళ్ళీ ఇక్కడ మతపరమైన ఎమోషన్స్‌ని రెచ్చగొట్టడానికో, వాటిని ఆసరాగా తీసుకోవడానికో, ఒక స్వతంత్ర భారతదేశం వచ్చిన దగ్గర నుంచి చాలా కాలం పరిపాలించిన ఒక కాంగ్రెస్ పార్టీ లాంటిది, అది దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం అన్న దానికి ఏ రకమైన పెనాల్టీ ఉండదా? వాళ్ళు అలా మాట్లాడేయొచ్చా? ఎందుకంటే ఆర్టికల్ 370 అన్నది రాజ్యాంగబద్ధంగా జరిగిందని సుప్రీం కోర్ట్ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అదేలెండి. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ గురించి సుప్రీం కోర్ట్‌కి చాలా మంది వెళ్లారు. అవును. దానిలో 5 మంది జడ్జీలు ఉన్న ధర్మాసనం దాన్ని నిర్ణయించింది. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ ప్రాంతంలో ఈ విధంగా 370 అన్నది తీసేయడం సబబు కాదన్నది ఒక ఆర్గ్యుమెంట్. ఆ! సుప్రీం కోర్ట్ తన జడ్జిమెంట్‌లో స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 370 అన్నది ఏది పర్మనెంట్ కాదు. అది ఓన్లీ తాత్కాలికంగా పెట్టిన ఒక ప్రొవిజన్. ఆ యెస్. తర్వాత చేసి రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా దాన్ని తీసివేయడంలో ఏమాత్రం అందులో తప్పు లేదు. అన్నది సుప్రీం కోర్ట్ భారతదేశం యొక్క సర్వోచ్చ న్యాయస్థానమైన సుప్రీం కోర్టు సర్వోచ్చ న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇక మళ్ళా దాని గురించి మాట్లాడి అది రాజ్యాంగబద్ధంగా జరగలేదు ఇలాంటివి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ప్రతి పార్టీలు వాళ్ళ ఎలక్షన్ ఎజెండాలు తీసుకొస్తుంటాయి. ప్రతి పార్టీలు వాళ్ళ ఎలక్షన్ ఎజెండాలు తీసుకొస్తుంటే దాన్ని చూసి ప్రజలే దాని మీద నిర్ణయం తీసుకుంటారు వారు. యెస్ సార్. నిర్ణయం తీసుకుంటారు అది. యాహ్! అదే ఇలాంటి సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దాని మీద దేశానికి ఏదైతే దోహదపడి దేశ భవిష్యత్తుకి గాని అట్‌లీస్ట్ జమ్మూ కాశ్మీర్ వరకు మనం మాట్లాడుకున్నా అది ఈ రోజున అడ్వాన్స్ అవ్వడానికి అక్కడ అంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవ్వడానికి కారణమే 370 అబాలిషన్. దాని మీద మాట్లాడడం అన్నది 100% ఇలైట్ అండ్ ఐరనీ ఆఫ్ ది కంటెంట్ సార్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.